హాయ్ హలో నమస్తే. కాక్రోచ్ జనతా పార్టీకి సంబంధించిన కొంత అప్డేట్ చూద్దాము ఈ వీడియోలో. ముఖ్యంగా ఇది ఏబీఎన్ ఆంధ్రజ్యోతిలో వీళ్ళేదో ఒక న్యూస్ వేశారు. బట్ దానికి సంబంధించి కేంద్రం ఇంకొక సర్క్యులర్ తిరుగుతుంది. రెండిట్లో ఏది కరెక్ట్ అనేది బహుశా ఈ ఏబీఎన్ ఆంధ్రజ్యోతి వాళ్ళు ఒక పొరపాటున వేశారని నేనైతే అనుకుంటున్నా. ఒకవేళ ఇది వాళ్ళు కరెక్ట్ అయితే నాకు తెలియదు, వాళ్ళు వెరిఫై చేసుకోమని మా ఛానల్ నుంచి నేను రిక్వెస్ట్ చేస్తున్నా. ఏబీఎన్ ఆంధ్రజ్యోతిలో ఏం చెప్పారు సార్ వినండి. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. జాతీయ భద్రతా చట్టం NSA 1980 కింద ఢిల్లీ పోలీస్ కమిషనర్ కు ప్రత్యేక నివారణ నిర్బంధ అధికారాలను కల్పించింది. శాంతి భద్రతలను పరిరక్షించే చర్యలలో భాగంగా కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఈ నోటిఫికేషన్ జారీ చేసింది. వరకు ఎటువంటి అభియోగాలు నమోదు చేయకుండానే వ్యక్తులను 12 రోజుల నుంచి గరిష్టంగా 12 నెలల వరకు ఎటువంటి అభియోగాలు నమోదు చేయకుండానే ముందస్తుగా నిర్బంధించే అధికారం పోలీసులకు ఉంటుంది. ఇది యాక్చువల్గా ఇదేంటంటే కేంద్ర ప్రభుత్వం ఒక ఆర్డర్ ఇచ్చింది. ఎట్లాంటి నోటీస్ లేకుండానే 12 రోజుల నుంచి 12 సంవత్సరాల వరకు ఇమ్మీడియట్గా అరెస్ట్ చేసేటువంటి ఒక నోటీస్ ఇచ్చిందని వీళ్ళు చెప్తున్నారు. ఎవరు? ఏబీఎన్ ఆంధ్రజ్యోతి చెప్తున్నారు. బట్ దానికి సంబంధించి ఒక పోస్ట్ ఒకటి వచ్చింది. ఏమిటి? క్లారిఫికేషన్ అని చెప్పి, ఇది ఫేక్ న్యూస్. ఢిల్లీ పోలీస్ వాళ్ళు పోస్ట్ చేశారు దాన్ని. ఢిల్లీ పోలీసు వాళ్ళు ఏం పోస్ట్ చేశారు? మిస్లీడింగ్ ఇన్ఫర్మేషన్ ఈజ్ సర్క్యులేటింగ్ ఆన్ సోషల్ మీడియా క్లెయిమింగ్ దట్ ది కమిషనర్ ఆఫ్ పోలీస్ ఢిల్లీ హ్యాస్ బీన్ గ్రాంటెడ్ డిటెన్షన్ పవర్స్ అండర్ ది NSA specifically to suppress the ongoing CJP protests. In this regard, it is officially clarified that the order in position is routine, quarterly extension of powers under the NSA, which is conventionally reviewed every 3 months. అంటే ఇప్పుడు ఏబిఎన్ వాళ్ళు ఏం చెప్పారంటే, ఒక స్పెషల్ ఆర్డర్ ఇచ్చింది ఢిల్లీ పోలీసు వాళ్ళు. స్పెషల్ ఆర్డర్ ఇచ్చారు. NIA ప్రకారం మీరు బయటకు వచ్చేస్తే వెంటనే అరెస్ట్ చేసేస్తారు మిమ్మల్ని. 12 రోజుల నుంచి 12 నెలల వరకు బయటకు రాకుండా లోపల పెట్టేటువంటి చట్టం ఇచ్చారని చెప్పి సోషల్ మీడియాలో తిరుగుతుంటే వీళ్ళు పోస్ట్ పెట్టారు ఏబిఎన్ వాళ్ళు. ఇమీడియట్గా ఢిల్లీ పోలీస్ సోషల్ మీడియా తిరుగుతూ ఢిల్లీ పోలీసు వాళ్ళు క్లారిఫికేషన్ ఇచ్చారు. అది రెగ్యులర్గా ప్రతి నెల 3 నెలలకు ఒకసారి పంపిస్తాము, దానికి దీనికి సంబంధం లేదని బెటర్. ఆ సోషల్ మీడియా ఒకటి మీకు క్లారిఫికేషన్ చూపిస్తున్నా. ఇంకోటి ఇది ఒకటి చూపిస్తున్నా చూడండి. ఇతను చూడండి, ఇతన్ని పోలీసులు చెప్పారు మేము అసలు గన్లు వాడలేదు, మేము ఓన్లీ లాఠీలే వాడామని. ఇందాక ఆ వీడియోలో ఒక చూపించాము ఈ నెయిల్స్ వాడారని. దీంట్లో ఈ పెల్లెట్స్ వాడారట. పెల్లెట్స్ వాడితే ఇతనికి కన్ను నరం తెగిపోయింది, ఇతని కన్ను పోయింది. ఇప్పుడు పెల్లెట్స్ వాడారండి, పెల్లెట్స్ వాడి కొట్టారు పిల్లల్ని, ఇతని కన్ను పోయిందట. ఓకే, దీనికి సంబంధించిన అతను డైరెక్ట్ లైవ్ పెట్టాడు. వాళ్ళు పోలీసులు వాడలేదని చెప్తున్నారు, చూడండి నా కన్ను పోయిందని. ఇప్పుడు చూపించాను కదా, ఇది ఇతను డైరెక్ట్గా లైవ్ పెట్టాడు హాస్పిటల్లో నుంచి. ఇది ఒకటి. ఇదేంటిది? ఢిల్లీ ఓకే, దాన్ని వదిలేండి, అది ఆల్రెడీ చూసాం. ఇది మన విజయవాడలో చూడండి. విజయవాడలో పిల్లలు ధర్నా చేస్తున్నా, అక్కడ ఒకటి పిల్లలు. ఇదండి విజయవాడ. ఇది విజయవాడకి సంబంధించి చూడండి. ఇది మొత్తం ఏమేంటో జరుగుతున్నాయి ఇక్కడ. ఇది ఇంకొక పోస్ట్ జరుగుతుంది ఏంటంటే, ఇది ఒక లేడీ ఉందో చూసారా? ఈ మహిళను చూడండి. ఈ మహిళ
నిన్న కమాండోగా వెళ్ళిందంట అక్కడికి. ఒరిజినల్ ఫోటో చూపిస్తారా? ఇదిగో ఆమె నిన్న ఉన్నట్టు పోలీసులు ఈమె ఉంది, కమాండోగా అక్కడ ఉందట. అయిపోగానే ఇంటికి వచ్చి ఇది ఒక పోస్ట్ చేసింది. దీని మీద ఏమని రాసిందో చూడండి. ఇది ఏమని రాసింది, ఇది పక్కన ఎల్లో కలర్లో ఏమని రాసింది, ఒక కాక్రోచ్ బొమ్మేసి ఏమని రాసింది, కాక్రోచ్ బొమ్మేసి చచ్చిపోయిన కాక్రోచ్ని పెట్టి దీని మీద ఏముంది, యూ కాంట్ ఫిక్స్ దెమ్సెల్వ్స్ అండ్ దే వాంట్ ఫిక్స్ ద కంట్రీ అని పెట్టి పోస్ట్ చేసింది. చూడండి, కాంట్ ఫిక్స్ దెమ్సెల్వ్స్ అండ్ దే వాంట్ ఫిక్స్ ద కంట్రీ. చచ్చిపోయిన కాక్రోచ్ బొమ్మేసింది కమాండో. ఒక గవర్నమెంట్ అధికారి, పోలీస్ అధికారి ఇంటికి వెళ్ళి నీ పర్సనల్ అభిప్రాయాలు ఉంటే మీరు చూసుకోవాలి, కానీ ప్రభుత్వ ఉద్యోగులు పర్సనల్ అభిప్రాయాలు సోషల్ మీడియాలో పోస్ట్ చేయకూడదు అనేది ఆమెకు తెలియదా? ఆమెకి ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసిందంటే పోయి ఈ మహిళ బాగా విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. ఈమె ఫుల్గా ట్రోల్ అవుతుంది గురిపుడికి. సొంత అభిప్రాయాలంటే మీరు పెట్టుకోవాలి. ఓకే, ఇది అవుట్లుక్ వాళ్ళ ఒక ఆర్టికల్ చూపిస్తాను. అవుట్లుక్ వాళ్ళది. ఈ అవుట్లుక్ ఆర్టికల్ ఇలా వాళ్ళు ఏంటంటే అవుట్లుక్ వాళ్ళది పోలీసులు చెప్పారుగా, మా దగ్గర ఏమి ఎలాంటి ఇది చేయలేదు అన్నారు. ఇది అవుట్లుక్ ఆర్టికల్. ఈ ఆర్టికల్ ఏమని రాసినారు, ఇది చూడండి, మీకు ఫోటో చూసిన ఏంటి, కాలు పక్కన ఉన్నటువంటి ఏంటంటే అన్ని బుల్లెట్లు దిగినాయట. ఒక జర్నలిస్ట్కి, అవుట్లుక్ జర్నలిస్ట్కి అన్ని బుల్లెట్లు దిగినాయట. బుల్లెట్లు అంటే నార్మల్ బుల్లెట్లు కాదు, పెల్లెట్స్ అంటారు. ఓకే, పెల్లెట్స్ అంటే మరి చిన్న చిన్న ఉంటాయట. నాకు కరెక్ట్గా ఐడియా లేదు, కానీ బట్ చిన్న చిన్న బాల్స్ లాగా ఉంటాయి. ఒకేసారి రిలీజ్ చేస్తారు, అవి వెళ్ళి బాడీలోకి చొచ్చుకొని పోతాయి అని చెప్పేసి పెల్లెట్స్ అంటారని చెప్పి నాకు ఇప్పుడే ఒక బ్రదర్ చెప్పాడు. ఓకే, వాటిని ఆ పెల్లెట్స్ని వదిలేరట. పెల్లెట్స్ని వదిలితే మొత్తం బాడీ మొత్తం దిగిపోయినాయి. చూడండి, ఆ చిన్న పేపర్ ఏంటంటే ఎక్కడెక్కడ పెల్లెట్స్ ఉన్నాయి మొత్తం రాశాడు డాక్టర్. అక్కడ డాక్టర్ సర్టిఫికేట్ ఖాళీ నిండా పెల్లెట్స్ దిగిపోయినాయి ఒక విద్యార్థికి. ఒక పక్క వీళ్ళు ఏం చెప్తున్నారంటే పోలీసులు, మేము హార్ష్గా వెళ్ళలేదు, కంట్రోల్ మాత్రమే చేసాము, వాళ్ళు మేమేమనలేదు, దన్నా చేయలేదు, మేమేమి బుల్లెట్స్ వాడలేదు, అది ఇది అన్నారు. చూడండి ఎంత పెద్ద గొడవ అయిపోయింది. ఎంత మనకి తెలియదు, కానీ ఇప్పుడు బయటకు వస్తున్నాయి మొత్తం. అసలు అక్కడ జరిగిన అరాచకం మొత్తం ఇప్పుడు బయటకు వస్తుంది. ఇప్పుడు అందరు సోషల్ మీడియాలో వదులుతుంటే అరే ఇంత అరాచకం జరిగిందని ఇప్పుడు అర్థమవుతుంది మనకి. అది జరిగింది. థ్యాంక్ యూ, నమస్కారం.